అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనం తెలుపుకుంటున్నా. ఎందుకంటే లిటరలీ మీరు లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేటోని కాదు, మీరు లేకపోతే ఇక్కడ వరకు వచ్చేటోని కాదు, మా అమ్మ లేకపోతే నేను ఈ భూమి మీదకే వచ్చేటోని కాదు. సో నేను బయటికి రావాల్సి వచ్చింది లిటరలీ మా మమ్మీ కోసం. ఎందుకంటే మెయిన్ చాలామంది డౌట్ అయితే అది ఒకటే, రాము రాథోడ్ వాకౌట్ ఎందుకు చేసిండు బిగ్ బాస్ నుంచి అని చెప్పి. సో చాలామందికి డౌట్లు ఉన్నాయి, వాళ్ళు ఏదైనా స్క్రిప్ట్ చేశారా లేదంటే ఇంకేదో చాలామంది నన్ను అడిగారు. సో నేను వాళ్ళకి ఒక మాటలో సమాధానం చెప్పలేను. బికాజ్ బిగ్ బాస్ ఈజ్ వెరీ బిగ్గెస్ట్ స్టేజ్, అది ప్లాట్ఫాము, అది చిన్నది కాదు. సో నేను ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పుకోలేను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే క్వశ్చన్, రాము రాథోడ్ గారు మీరు బిగ్ బాస్ నుంచి ఎందుకు వచ్చారు? ఫస్ట్ నన్ను చూసిన తర్వాత ఒకటే క్వశ్చన్ రేజ్ అవుతుంది అందరికీ, ఎందుకు వచ్చేసారు? బాగున్నారనేది ఎవరు అడగట్లే, లిటరలీ బయటికి ఎందుకు వచ్చారంటున్నారు మెసేజ్లలో ప్రతి దగ్గర. సో నాకైతే నాకు ఆ రోజు లిటరలీ మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయి, అంటే చాలామందికి ఎందుకు మాకు లేరా అమ్మ వాళ్ళు, మాకు లేదా ఫ్యామిలీ అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అంటే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళకు కూడా ఉంది ఫ్యామిలీ, వాళ్ళు కూడా అవన్నీ ఫేస్ చేశారు అండ్ చేస్తున్నారు నాతో పాటు. బట్ నాకేంటంటే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినోని, లైక్ నేను ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి, నాకు ఏ బ్యాక్ సపోర్ట్ లేదు, నాకు ఏ సీరియల్ తెలియదు, ఏ సినిమా తెలియదు, ఏం తెలియదు. నాకు మీలాగానే ఒక కెమెరా, ఒక ఫోన్ పట్టుకోవాలా, ఫోన్లో వీడియోలు రికార్డ్ చేయాలా, అప్లోడ్ చేయాలా, ఇదొక్కటే తెలుసు. తర్వాత నన్ను నేను ఎలాగైనా తీర్చిదిద్దుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకొని బయట నేనేంటి అనేది తెలిపియాలి జనాలకి అని చెప్పేసి నేను సొంతంగా సాంగ్స్ రాసుకోవడము. నాకేంటంటే ఓన్ వరల్డ్ చాలా ఇష్టం. ఫస్ట్ థింగ్, నా సొంత ప్రపంచం అనేది నాకు చాలా ఇష్టము. సో దానివల్లనే నేను రాను బొంబాయికి రాను అనే పాట క్రియేట్ చేసి మీ అందరి ఆశీస్సులు పొందిన ఈరోజు రాను బొంబాయికి రాను నియర్ బై 1 బిలియన్ ఈజ్ ఇండస్ట్రీ హిట్. నా పొటెన్షియల్ బిగ్ బాస్ హౌస్లో చాలామంది చూశారు, నా ఎఫర్ట్స్, నా పొటెన్షియల్ ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్ ఉండేది. నేను ఆడిన గేమ్స్ కావచ్చు, ప్రతిదీ చాలా బాగున్నాయి. అండ్ నాకు అక్కడ సపోర్ట్ కూడా పర్లేదు, బాగుంది. నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయదలుచుకోలేదు. బికాజ్ అందరూ నాతో చాలా బాగుండేది అండ్ నేను కూడా అందరితో బాగున్నా. ఎవ్వరు కూడా నా దగ్గర కొంచెం ఏదన్నా నెగిటివ్గా మాట్లాడాలి అంటే కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటే నేను ఎవరితో కూడా ఫేక్గా లేను, చాలా జెన్యున్గా ఉన్నా. అండ్ నాకేంటంటే లిటరలీ ఎట్లుంటుంది, తెలంగాణలో ఊర్లకెళ్ళి వచ్చినాను. లిటరలీ నేను ఈరోజు ఈ షూట్ వేసుకున్న, గాగల్స్ పెట్టుకొని వచ్చిన, ఇదంతా కాదు మ్యాటర్. ఏంటంటే ఇదంతా షో అప్ అంతే. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఇట్లా ఉంటేనే జనాలు లైక్ చేస్తున్నారు బయట. వాస్తవమా కాదనేది మీకు తెలుసు. నేను ఏది ఉన్నా సరే, నేను ఏ రేంజ్కి వెళ్ళినా సరే, ఎన్ని నగలు తీసుకున్నా, ఎన్ని డబ్బులు తీసుకున్నా, ఏది తీసుకున్నా మనిషి అనేది మాత్రం నేను గుర్తుపెట్టుకుంటా. అదే రీజన్ తోటి నేను కూడా ఒక మనిషినే. మా అమ్మ కోసం నేను బయటికి వచ్చేసాను. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టము. మా అమ్మకి నేను వచ్చే ముందు షుగర్ అటాక్ అయింది. నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు షుగర్ అటాక్ అయింది. సో అమ్మకి లిటరలీ ఆరోగ్యం బాగాలేకుండే. సో నాకు రోజు ఒకటే మైండ్లో అదే తిరుగుతుండే. ఒక 2-3 వారాల తర్వాత లిటరలీ మా ఫ్యామిలీ మర్చిపోయినా నేను. అంటే కళ్ళలో కూడా లైక్ వాళ్ళ ఫేసెస్ అవన్నీ ఏవి కనిపించట్లే. నేను అసలు షాక్ అయిపోయినా. నేను ఇంత చేస్తుంది మా పేరెంట్స్ కోసం కదా, నా ఫ్యామిలీ కోసం కదా, నాకు వాళ్ళు అసలు ఏంటి గుర్తుకు రావట్లేదు. అంటే అక్కడ అంత ఎడిక్ట్ అయిపోయినా మేము బిగ్ బాస్ హౌస్లో. 24/7 బిగ్ బాస్ 24/7 బిగ్ బాస్ గురించే ఆలోచించాలి. అక్కడ ఒక్క సెకండ్ అలా ట్రాక్ తప్పినా కూడా మేము టాస్క్లు ఆడలేము, అసలు ఏం చేయలేము అక్కడ. సో
చాలా గట్స్ కావాలి, చాలా ఎఫర్ట్స్ పెట్టగలగాలి, చాలా పేషెన్స్ కావాలి. బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ జోక్. కానీ నిజంగా నాకు మీరు చేసిన ఆ ఎఫర్ట్స్ మీరు నిజంగా ఎంతమందికి షేర్ చేసి ఉంటారో, రామురాతుడికి ఓట్ చేయండి, రామురాతుడికి ఓట్ చేయండి, రామురాతుడు ఎలిమినేషన్ దగ్గరలో ఉన్నాడని చెప్పి మీరు ఎంతమంది నాకు సపోర్ట్ చేసి ఉంటారో నేను ఊహించగలుగుతా. బట్ నాకేంటంటే ఒకటి ఒకవేళ నామినేషన్ ప్లేస్లో మా అమ్మ బిగ్ బాస్ ఉంటే డెఫినెట్గా నేను బిగ్ బాస్ని నామినేట్ చేస్తాను. మా అమ్మని చేయలేము. ఎందుకంటే నేను మా అమ్మ నాకు జన్మనిచ్చింది. అండ్ ఏంటంటే నిజంగా లిటరలీ బ్రో, మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. నేను అదే ఆలోచిస్తూ నిద్ర లేకపోయేది. ఏం చేస్తుందో, నా గురించి ఎంత ఆలోచిస్తుందో, అసలు ఏంటో. అదే ఆ మూలంగానే నా సాంగ్ కూడా పాడిన. తిన్నా తీరం పడతలే, కూసున్నా తీరం పడతలే అనే సాంగ్ లిటరలీ నాకు సార్, మీరు బాగా గమనించినట్లయితే సార్ క్వశ్చన్ అడిగినప్పుడు నేనేం మాట్లాడకపోయేది, అసలు ఏం సమాధానం చెప్పకపోయేది. ఎందుకంటే నాకు మాటలు రావు, లిటరలీ భయం. నాకు నా భావం ఎట్లా వ్యక్తం చేసుకోవాలి సార్కి, నేను ఎట్లా చెప్పాలి నా బాధ. సో ఆ విషయంలో నేను సార్కి చెప్పా, తిన్నా తీరం పడుతలే, కూసున్నా తీరం పడుతలే, ఏడున్నా తీరం పడుతలే, ఎవలున్నా తీరం పడుతలే, బాధ అవుతుందే నీ ఆదిలో మనసంతా, మస్తు బరువైతుందే అమ్మ యాదిలో మనసంతా. సో బ్రో, ఒకటే చెప్తున్నా, మన పేరెంట్స్ కంటే ఎక్కువ ఏది కాదు. రేపటి నాడు మనము చనిపోయిన తర్వాత మనల్ని మన దగ్గరకి వచ్చి మన పాడ మోసేది మన ఫ్యామిలీ, మన కథ, మనల్ని పుట్టించిన వాళ్ళు. మనం ఎంత ప్రొఫెషనల్, ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఇది ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను నమ్ముతా. సో నాకైతే అక్కడ నేను వచ్చేసిన మెయిన్ రీజన్ అయితే అదే. చాలామంది అనుకుంటున్నారు ఆయన ఎందుకు వచ్చేసిండు అని చెప్పేసి అక్కడ ఏదో అట్లా జరిగింది అనుకుంటున్నా చాలామంది డౌట్ అది. కానీ ఆ డౌట్ అయితే నేను ఈరోజు క్లియర్ చేస్తున్నా. అక్కడ ఎలాంటి స్క్రిప్ట్ లేదు, ఎలాంటి ఎవరి ప్రభావం అయితే నా మీద ఎవరిది అయితే ఏం లేదు. నా ఓన్గా నేనే బయటకు వచ్చిన. సో దానికోసం నేను ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నా. బికాస్ మీరు చాలా 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 సపోర్ట్ చేశారు. సో ఎండ్ ఆఫ్ ది డే సార్ కూడా నాతో ఆఫ్ కెమెరాలో అండ్ తర్వాత సార్ కూడా చాలాసార్లు నాతో మాట్లాడారు. నాకు సార్ కూడా నో ఇష్యూ రాము, నీకు ఎప్పుడైతే అలా అనిపిస్తుందో అలా నువ్వు అసలు టెన్షన్ పడకు, నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పారు. సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుండే, బీబీ టీమ్ సపోర్ట్ కూడా చాలా బాగుండే. ప్రతి ఒక్కరూ మస్తు సపోర్ట్ చేసిరు. అండ్ కట్ చేస్తే నేను బయటికి వచ్చిన తర్వాత మా అమ్మని కలిసిన. అసలు ఫస్ట్ నేను బయటికి వచ్చిన తర్వాత డైరెక్ట్ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిన. చాలామంది మా ఇంటరాక్ట్ ఎలా, లైక్ మా మమ్మీని ఇన్ని రోజుల తర్వాత చూస్తున్నా, ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ఏంటి అని అవన్నీ వీడియో తీసి పోస్ట్ చేయడం అవన్నీ చేయొచ్చు. కానీ నా ఎమోషన్ని నేను బయట చూపించలేను. బికాజ్ అది నా ఎమోషన్ ఏమున్నా అది మా అమ్మకు మాత్రమే సొంతం. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నాను అంటే, ప్లీజ్ అర్థం చేసుకుంటారని చెప్పేసి మళ్ళొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను అక్కడ ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు చేసినానో చేయలేదో తెలీదు, బట్ ఫ్యూచర్లో మాత్రం ముందు సినిమాలలో కనిపించబోతున్నా. థ్యాంక్ యూ, లిటరలీ థ్యాంక్ యూ. చాలా పెద్ద సంస్థల నుంచి కాల్స్ వచ్చాయి. రామురాతుడు గారు మీరు ఏం చేశారో అదంతా పక్కకు పెట్టండి, బట్ మీరు చాలా చాలా జెన్యున్గా ఉన్నారు. మీ యాటిట్యూడ్ కానివ్వండి, లిటరల్లీ అంటే లైక్ చాలామంది ఒక ఆన్ కెమెరాలో అలా ఉంటారు, కానీ మీరు లిటరల్లీ ఒక ఊర్లో ఒక పిల్లగాడు ఎట్లుంటారు, ఊర్లో అబ్బాయి ఎట్లుంటారు, తమ్ముడు ఎట్లుంటారు, అన్న ఎట్లుంటాడు, మా ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో ఆ చిలిపిగా చేస్తూ లిటరల్లీ అలాగే ఉన్నారు మీరు. మాకు చాలా బాగా నచ్చింది అది అని చెప్పేసి చాలామంది పెద్ద మహానుభావులు నాకు కాల్స్ చేసి తర్వాత వాళ్ళు పిలిపించుకొని మాట్లాడడము అండ్ ఆఫర్లు ఇవ్వడం మూవీస్లలో. అండ్ రీసెంట్గా ఒక 4 మూవీస్కి సాంగ్స్ పాడాను, అవి రాబోతుంది. సో నెక్స్ట్